హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనూస్ కిచెన్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఏదన్నా ఒక ఈవినింగ్ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పే కొలతలతో ఒకసారి ఇలా ట్రై చేయండి. గంటల తర్వాత కూడా ఈ సేమియా పాయసం చిక్కబడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలోకి 2 కప్పుల పాలు తీసుకుందాము. అదే కప్పులతో 3 కప్పులు వాటర్ తీసుకుందాము. మొత్తం 5 కప్స్ అవుతుంది. ఏ కప్పుతో అయితే సేమియా కొలుసుకుంటామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి. పాలను ఒక పొయ్యి మీద వేడి చేసుకోవాలి. పక్కనే ఇంకో బర్నర్ ఆన్ చేసుకుని దానిలో ఒక బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దానికి ఒక 1/2 కప్పు జీడిపప్పు యాడ్ చేసుకుందాము. జీడిపప్పు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. అదే బాండీలోకి ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలు కొలుసుకున్నామో అదే కప్పు సేమియా వేసుకున్నాము. మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం సేమియా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడైతే 1 కప్పు సేమియా తీసుకున్నాను. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా ఫ్రై అయిన తర్వాత పక్కనే పొయ్యి మీద కాగుతున్న పాలను తీసి కొంచెం కొంచెం వంపుకోవాలి. పాలని పోసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాము. ఏమన్నా చిన్న చిన్న గడ్డలు లాంటివి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. సేమియా కనుక ఉడికితే కనుక దీనిలోనికి షుగర్ యాడ్ చేసుకుందాము. 10 మినిట్స్కి అయితే నాకు సేమియా ఉడికిపోయింది. దీనిలోనికి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో దానిలోనికి 3/4 కప్పు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ కనుక తక్కువ తీసుకుని తినేవాళ్ళు అయితే కనుక ఒక 1/2 కప్ సరిపోతుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాము. ఇది షుగర్ మొత్తం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 5 to 10 మినిట్స్లో మొత్తం కరిగిపోతుంది. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దానిలోనికి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును యాడ్ చేసుకున్నాము. దీనిలోనికి 2 యాలక్కాయలు తీసుకుని దంచి ఆ పొడిని మనం దీనిలో వేసుకున్నాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. గంటల తర్వాత కూడా ఈ సేమియా పాయసం చిక్కబడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది.